ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 2 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా. నువ్వు వినాలి అనుకున్న శుభవార్త రేపటికల్లా వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ జీవితంలో జరిగే అన్నిటికీ కూడా నువ్వే కారణం అని నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటున్నావు. అంతా నా తలరాత, అంతా నా విధిరాత, నేను పుట్టిన సమయం బాగా లేదని నిన్ను నువ్వు దూషించుకుంటూ తక్కువ చేసుకుంటూ బాధపడుతూ ఉంటున్నావమ్మా. నీది చాలా మంచి మనసమ్మా. ఇతరుల గురించి నేరం వేయకుండా నీ మీద నువ్వే నేరం వేసుకుంటున్నావు. వెలిగే కొవ్వొత్తు కరుగుతుంది, దానికి కారణం నేనే అని అనుకుంటే వెలుగు ఎలా వస్తుంది చెప్పు? అలాగే జీవితంలో కోపం, ద్రోహం, పోగొట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి తల్లి. అలా ఉంటేనే జీవితం దాటగలవు. జరిగే వాటన్నిటికీ కారణం నువ్వు కాదు తల్లి. తెలిసి ఎవరికీ చిన్న అపకారం కూడా చేయవు, చిన్న పాపం కూడా చేయవు. అలాంటప్పుడు నిన్ను నువ్వు తప్పు పట్టుకోవటం ఎంతవరకు న్యాయం తల్లి? ప్రతిరోజు కూడా కష్టాలతోటి నువ్వు కొవ్వొత్తులా కరిగిపోతున్నావు కదమ్మా. కానీ నువ్వు నిప్పు కాదమ్మా, దీపం వెలుగు లాంటి దానివి. నువ్వు 10 మందికి వెలుగునిచ్చే దీపం లాంటి దానివి తల్లి. నువ్వు జీవితంలో ఆకాశంలో ఉండే నక్షత్రంలాగా ప్రకాశిస్తావు. నువ్వు ఈ భూమి మీద పడ్డ సమయం మంచిదే తల్లి. ఈ కష్టాలకు కారణం నువ్వు కాదమ్మా. మరి ఎందుకు బాబా ఇన్ని కష్టాలు పడుతున్నాను అని నువ్వు అనుకుంటే, నీ కాలఘట్టంలో నీ కష్టాలు కరిగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకో తల్లి. అన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు తల్లి. ఏదీ కూడా తప్పుగా జరగదు. ఎందుకంటే నువ్వు నా భద్రతలో ఉంటావు కాబట్టి. జరిగేవన్నీ నీ మంచి కోసమేనమ్మా. కాబట్టి ఏది జరిగినా సరే నీ లక్ష్యం నుండి దారి మళ్ళవద్దు. నా ఈ మాటలు ఎప్పుడూ నువ్వు గుర్తుంచుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా దీనిని దాటగలను, తట్టుకోగలిగే సామర్థ్యం నాకు ఉంది, నాకు నా బాబా తోడు ఉన్నారు అని అనుకో తల్లి. జరిగేది ఏదైనా సరే అది నీ మంచి కోసమే అని అర్థం చేసుకో తల్లి. కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా. ఓర్చుకుంటేనే కదా జీవితాన్ని దాటగలవు. తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేరు. కావున ఓపికగా అన్నిటినీ తట్టుకుని ఓర్చుకోవాలి. ఇప్పటి వరకు ఓపిక పట్టి అన్నీ ఓర్చుకున్నావు. ఇక మీదట అస్సలు కంగారు పడవద్దమ్మా. ఇదే ఓర్పుతో ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది తల్లి. నిన్ను వెతుక్కుంటూ నువ్వు కోరింది నీ వద్దకు వస్తుంది. కొద్దిగా సమయం మాత్రమే పడుతుంది. దానికి నమ్మకం, ఓర్పు ఎంతో అవసరం తల్లి. నమ్మకం, ఓర్పు నువ్వు కోరింది నీ దగ్గరికి వచ్చేలా చేస్తుందమ్మా. నీ ఆలోచనలన్నిటికీ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోవద్దు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. ఏదైనా సరే ఆలోచించి నిదానంగా అడుగువేయమ్మా. అనవసరంగా బాధపడవద్దు. నిశ్చయంగా గెలుపు నీకు దక్కుతుందమ్మా. నీ జీవితంలో జరిగేది నీ పాపపుణ్యాల వల్లే జరుగుతుంది అని చెప్పాను కదా. చిన్న ఆటుపోటులను నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని ఎదుర్కో తల్లి. విజయం నీకు ఇస్తాను. నీ కర్మల నుండి నిన్ను విడుదల చేస్తాను. నువ్వు ఇతరులకి సాయం చేయి. నీ దగ్గర సహాయం కోసం వచ్చిన వారిని అలక్ష్యం చేయకు తల్లి.
నువ్వు ఎంత సాయం చేయగలవో అంతే సాయం చేయి తల్లి. ఆ ధర్మమే నిన్ను క్లిష్ట సమయాలలో కాపాడుతుంది బిడ్డ. జీవితంలో బాధ, సంతోషం, సుఖం, కష్టం ఇవన్నీ కూడా ఎవరికైనా మారి మారి వస్తాయి. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష అవుతుందమ్మా. ఇతరులు ఆనందంగా ఉన్నారని, నువ్వు మాత్రమే కష్టాల్లో దుఃఖాల్లో కూరుకుపోయి ఉన్నావని, సమస్యలను ఎదుర్కొంటున్నాను అని నువ్వు అనుకోవద్దు తల్లి. ఏమాత్రమో కాదు. వారి వారి జీవితాల్లోకి వెళ్ళి చూస్తేనే వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది. ప్రతినిత్యము సంతోషంలోనే ఉండే మనుషులు ఎక్కడా ఉండరు. కష్టం, సంతోషం సమానంగా ఉంటాయి. అలాగే నీ జీవితంలో కూడా కష్టం, నష్టం, ఆనందం, సంతోషం ఉన్నాయని, కొంచెం వ్యతిరేక కాలంలో ఉన్నాను అని గుర్తిస్తే చాలు. ఏదీ కూడా నిరంతరం కాదు కదమ్మా. ఇప్పుడు కష్టపడే నీకు సంతోషం రాకుండా ఉంటుందా? ఒక్కసారి చెప్పు తల్లి. తప్పకుండా నీ జీవితంలోకి సంతోషాలు వస్తాయి. మనసు నిండుగా కోరే నీ కోరికలు నెరవేరుతాయి. మనసారా నువ్వు నన్ను కోరావు అంటే నువ్వు కోరింది ఏదో ఒక రూపంలో నీకు అందుతాయి తల్లి. నా ఈ మాటలు ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే నా అనుగ్రహం, నీకు అదృష్టం ఉన్నాయనే కదా తల్లి. నీ కళ్ళల్లో కన్నీరు వచ్చేలా నీ మనసు బరువెక్కిపోయి ఉంది. ఎప్పుడైతే నా మాటలు నిన్ను చేరుతాయో అప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను అని గుర్తుంచుకో అమ్మా. ఈ సాయి బిడ్డల గుండెల్లో ఉన్న భారాన్ని దించడానికి నేను ఎప్పుడూ ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించుకుంటూ, పక్కనే ఉంటూ, కాపాడుకుంటూ ఉంటానమ్మా. నా మాటలు నీకు ఎప్పుడైతే నా ఆరుదల అని నీకు అవసరమవుతాయో అప్పుడు నా ఈ భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను. తల వాల్చి సేవ తీర్చుకో బిడ్డ. కాబట్టి మళ్ళీ చెబుతున్నానమ్మా, జరిగే వాటికి నువ్వు కారణం కాదు. అన్నిటికీ కూడా కారణం నీ సాయి తండ్రేనమ్మా. నేను ఏమి చేసినా నీ మంచి కోసమే చేస్తానమ్మా. కాబట్టి నా బాబా తండ్రి నాతో ఉన్నారు. నా బాబా నాకు అంతా మంచే చేస్తారు అనే నమ్మకంతోటి ధైర్యంగా ఉండు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నువ్వు జరిగేదంతా కూడా చూడటమే తల్లి. జరిపించేది నా బాధ్యత. నువ్వు వేడుకు మాత్రం చూడు బిడ్డ. నీకు నా మీద నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటుందో నీ కష్టాలు అంత తొందరగా నీ నుండి దూరమవుతాయి తల్లి. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా భయమెందుకమ్మా? ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. తల్లి, నీకు అనుకూలమైన ముగింపు నీకు సాధకంగా ఉంటుంది. తప్పకుండా విను తల్లి. భ్రమించి ఆశ్చర్యపడతావు. తల్లి, ఎక్కడికి పోయి ముగిస్తుందోనని ఎంతో భయపడిపోతున్నావు. నీకు ధైర్యం చెప్పేది ఇందుకేనా? దేనికైనా సరే భయపడకు. నేను ఉన్నాను బిడ్డ అని ప్రతిరోజు నీకు ధైర్యం చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వు ఏమాత్రమో కూడా వాటిని వినిపించుకోవటం లేదమ్మా. ఇదిగో నువ్వు కలత చెందిన కార్యాలన్నీ కూడా నీకు అనుకూలంగా ముగింపు రాబోతుంది. సంతోషంగా వినమ్మా. అన్నీ అర్థం చేసుకుంటే నా ఆశీర్వాదం నీకు దొరుకుతుంది తల్లి. అనుగ్రహమంతా నీకు పూర్తిగా అందిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది విను, ఆనందిస్తావు. సాయి తండ్రి నేను అడిగింది అందిస్తున్నావు అని నువ్వు సంతోషపడతావు. నువ్వు నీ గురించి తెలుసుకోవటానికి ప్రశ్నలతో వెతుకుతూ ఉన్నావు కదమ్మా. నేను నీతో ఉన్నాను అని నువ్వు మర్చిపోయావమ్మా. ఇప్పుడు నీ అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం ఇవ్వటానికే వచ్చానమ్మా. కాలం కట్టుబాటు బట్టి నీకు ఒక తండ్రిలాగా, దైవంలాగా, నీ బిడ్డలాగా అన్నిటికీ కూడా నీకు సహాయపడేందుకే నేను ఉన్నానమ్మా. నేను నీకు ఒక గురువుగా దొరికాను తల్లి. అది నువ్వు ఒక అదృష్టంగా భావిస్తున్నావు కదమ్మా. అలాగే నువ్వు నాకు ఒక బిడ్డగా, ఒక భక్తురాలుగా నాకు దొరకటం కూడా ఒక భాగ్యమేనమ్మా. ఎంతో మంచి మనసుతోటి, భక్తితోటి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. అలాంటిది నేను నీ దగ్గరికి రాలేనా చెప్పు తల్లి. నేనేమీ చిన్న బిడ్డని కాదు బాబా. నువ్వు చెప్పేది విని నేను మురిసిపోయి నన్ను వేమారుస్తున్నావా బాబా అని అనుకోవద్దు తల్లి. కానీ నువ్వు నాకు ఎప్పుడూ కూడా చిన్న బిడ్డవే తల్లి. నిన్ను వేమారుస్తలేదు తల్లి. నువ్వు నా దగ్గర అడిగినవన్నీ కూడా నీకు ఇచ్చి ఒక తండ్రిలా, తల్లిలా చూసుకుంటానమ్మా. నిన్ను కష్టపెట్టే వారి గురించి కూడా నేనే చూసుకుంటాను. నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే నువ్వు అధికారంగా ఏ విషయమైనా సరే నువ్వు నన్ను అడగవచ్చు తల్లి. ఇకపై నేను ఏమి చేసినా నీకోసమేనమ్మా.
నీ మంచి కోసమే చేస్తున్నాను తల్లి. తల్లిగా తండ్రిగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను తల్లి. తలుచుకోగానే నీ మనసులో ఉన్న రూపానికి దర్శనమిస్తాను. నేను నిన్ను చూడటం లేదు, పట్టించుకోవటం లేదు అని అనుకుంటున్నావమ్మా. ప్రతి క్షణము కూడా నిన్ను చూస్తూనే ఉంటున్నాను, గమనించుకుంటూనే ఉంటున్నాను, కాపాడుకుంటూ ఉంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవమ్మా. నిన్ను ఎలా మర్చిపోతాను తల్లి. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటో నాకు తెలుసు తల్లి. నీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా నాకు తెలుసు తల్లి. నువ్వు ఈ సాయి బిడ్డవై ఉండి నువ్వు ఇలా దిగులు చెందుతూ బాధపడుతూ ఉండొచ్చా తల్లి? అంతా బాబా చూసుకుంటారు అనే నమ్మకంతోటి ధైర్యంగా ఉండాలి కదా తల్లి. దిగులు పడటం ఒక పనిగా పెట్టుకున్నావు. దిగులు పడటమే ఒక పని అయిపోయింది నీకు. ఒకటి చెప్పనా తల్లి, నీ చుట్టూ ఏమి జరుగుతున్నా సరే అస్సలు భయపడవద్దు. ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు. ఎవరు ఏమి చేసినా సరే కొంచెం కూడా తొనకవద్దు. ఏదైనా కష్ట సమయమైనా సరే, ఏ సమయమైనా సరే ఒకటే అనుకో, కాలం పోతే బాగుండు, ఈ కాలం త్వరగా జరిగిపోవాలి అని ఎదురు చూస్తూ ఉండమ్మా. ఏది జరిగినా సరే నా బాబా తండ్రి చూసుకుంటారు అని ధైర్యంగా ఉండు తల్లి. నీకు అన్ని జయాలు విజయాలు నీకు నేను అందిస్తానమ్మా. నువ్వు చూస్తూ ఉండు తల్లి. అన్ని పరిస్థితులు కూడా నీకు సాధకంగా అనుకూలంగా మారుస్తాను. ఇప్పుడు జరిగే సంఘటనలు అన్నీ కూడా మనుషులు చేస్తారు, కానీ చివరికి తీర్పు మాత్రం నీ సాయి తండ్రి చేతిలో ఉంది అని నువ్వు గుర్తుంచుకో అమ్మా. ఎప్పుడూ కూడా ఈ సాయి బిడ్డవి అని నువ్వు గుర్తుంచుకో అమ్మా. ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మారుతుంది, కానీ నువ్వు కొంచెం బాధ్యతగా ఓపికగా ఎదురుచూడు. నువ్వు ఇక కన్నీరు పెట్టవలసిన అవసరం లేదమ్మా. నీ బాబా చెప్పేది నీకు అర్థమైతే కొంచెం ఓపికగా ఉండు తల్లి. ఎప్పుడు నువ్వు నన్ను ప్రార్థించినా నీ పక్కనే ఉంటాను. అతి త్వరలోనే నీకు అన్నీ అనుకూలంగా ఉండేలా చేస్తాను. నీ బాబా తండ్రి నీకు తోడు ఉంటే ఇంక భయమెందుకమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి. ఎప్పుడూ కూడా నా నామజపం చేస్తూ ఉండమ్మా. నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.